ఒకసారి తొలివేల్లో చూద్దాం. కవితకు మళ్ళీ చిక్కులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. సంచలనం సృష్టిస్తున్న కాగ్ నివేదిక. ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం. పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ. వ్యాపారులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు. అడ్డగోలుగా రిటైల్ విక్రేతలకు లైసెన్సులు. 5 నుంచి 12% పెరిగిన వ్యాపారుల లాభం. చర్యలకు సిద్ధమవుతున్న సీఎం రేఖా గుప్తా. లిక్కర్ కేసులు 5 నెలల్లో జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకు మరోసారి చిక్కులు తప్పేలా లేవు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు కాగ్ సమర్పించిన నివేదికను బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాగ్ నివేదిక ప్రకారం 2021-22 లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం ప్రభుత్వం ఖజానాకు 941.53 కోట్ల ఆదాయం నష్టం రాగా లైసెన్సులు ఫీజుల రూపంలో దాదాపు 890.15 కోట్ల నష్టం వాటిల్లినట్టు చెప్పారు రేఖా గుప్తా. దీంతో పాటు కొన్ని ఇతర మినహాయింపుల కారణంగా 144 కోట్ల నష్టం. జోనల్ లైసెన్స్ల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ సరిగా తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వానికి 27 కోట్ల నష్టం వచ్చినట్టు చెప్పారు. ఓవరాల్గా 2002 కోట్లు అవుతున్నట్టు కాగ్ తన నివేదికలో పేర్కొన్నట్లు వెల్లడించింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ అప్పట్లో వార్తా కథనాలు వచ్చినాయి. సో ఆమె 5 నెలలు జైలు పాటుకు పోయింది. సో జైలు ఉండి తర్వాత వచ్చినటువంటి పరిస్థితి చూసినా మళ్ళీ ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. సో అక్కడ వచ్చినటువంటి కొత్త ముఖ్యమంత్రి రేఖా గుప్తా సో ఢిల్లీ సీఎం గారు కొత్తగా కాగ్ నివేదికను తెప్పించుకున్నటువంటి పరిస్థితి. కాగ్ నివేదికలో దాదాపు 2002 కోట్ల రూపాయలు మరి ఢిల్లీకి లిక్కర్ స్కామ్ ద్వారా నష్టం జరిగినట్టు తెలుస్తుంది. సో 5 నుంచి 12% పెరిగిన వ్యాపారాల లాభము. సో వ్యాపారులకు మేలు చేకూర్చేలా నిర్ణయాలు. అడ్డగోలుగా రిటైల్ విక్రేతలకు లైసెన్సులట. పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరిగినట్లుగా నిర్ధారణ అయింది. ప్రభుత్వానికి 2000 కోట్ల నష్టం జరిగింది. సో మరోసారి ఎమ్మెల్సీ కవిత చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. మరి ఏం జరగబోతుంది? కవిత మళ్ళీ జైలుకి ఏమైనా పోయేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒకటి కాదు 2000 కోట్ల రూపాయల నష్టం మరి ఢిల్లీ ప్రభుత్వానికి కలిగినట్టు తెలుస్తోంది. మరి 2000 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం మరి ఎట్లా సమకూర్చబోతుంది, ప్రభుత్వం ఎట్లా దాన్ని భర్తీ చేయబోతుంది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితకైతే మరోసారి చిక్కులు తప్పేటట్లేవు. ఖచ్చితంగా కవిత మరోసారి జైలుకు పోవడం ఖాయమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ తవ్విన కొద్దీ కవిత లిక్కర్ స్కామ్ కేసులు బయటపడతా ఉన్నాయి. సో మొన్నదాకా ఢిల్లీ, ఇప్పుడేమో కొత్తగా కింద కేరళను, అటు తమిళనాడు, అటువైపుగా ఇంకొక లిక్కర్ దందా బయటకు వస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా మరోసారి కవిత మాత్రం జైలుకి పోయే అవకాశం ఉన్నట్టు చర్చ నడుస్తుంది. సో చూద్దాం. రేఖా గుప్తా కాగ్ నివేదికను చూసింది, అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కాబట్టి, అసెంబ్లీలో దాని మీద డిస్కషన్ నడిచింది కాబట్టి 2000 కోట్ల రూపాయలని ఎట్లా రికవరీ చేస్తుంది, ఎటువంటి చిక్కుల్లో మరి పడబోతుంది కవిత అనేది చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.